పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఇంట్లో ఉండే వాటితోని చాలా సింపుల్‌గా చెప్తానండి నేనైతే. మైదా పిండినైతే తీసుకొని దాంట్లోకి డ్రై ఈస్ట్ యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బావుంటుందండి మన పిజ్జా అనేది. చాలా సాఫ్ట్‌గా రావాలండి పిండి అనేది. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా బాగా పొంగుతుందండి. ఆ తర్వాత చపాతీలాగా చేసుకొని ఒక స్పోర్క్‌తో ఘాట్లయితే పెట్టేసుకోవాలండి ఇలాగా. ఆ తర్వాత మనం పిజ్జా సాస్‌ని బాగా అప్లై చేసుకోవాలండి. ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత బావుంటుందండి. కొంచెం సాస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది అలా అప్లై చేసుకోవడం వల్ల. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే మనం కొంచెం డెకరేషన్ చేసుకోవడమేనండి. ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ మీరైతే వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి, అవైలబుల్‌గా ఉన్నాయి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. టమాటా అండ్ ఆనియన్స్, ఆ తర్వాత మనం మొక్కజొన్న గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఏముంది చెప్పండి, మనకు బాగా ఫేవరెట్ అయింది చీజే కదా, చీజ్ కూడా వేసుకోండండి. అలా వేసుకున్న తర్వాత అయితే మనం ఒక మందపాటి గిన్నెలో అయితే పెట్టేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత 30 మినిట్స్ తర్వాత తీసారంటే మన పిజ్జా అయితే రెడీ అయిపోతుందండి. హోమ్ మేడ్ పిజ్జా ఎంత బావుంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అంత బావుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నిజానికి ఎప్పుడెప్పుడు తింటానా అనిపించింది. అంత బావుంది. ఇంతవరకు వీడియో చూసిన చిన్న లైక్ కొట్టండి మీరు.